రైట్, మనము చివరి సెషన్లోనికి వచ్చాం. ఇందులో మనము మిగిలినటువంటి అంశాలను చాలా క్లుప్తంగా చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సో బైబిల్ గ్రంథం ఏ విధంగా మన చేతుల్లోనికి వచ్చిందో, దైవ ప్రేరిత గ్రంథాలను ఏ విధంగా గుర్తించారో మనం చూసాం. అలాగే బైబిల్ గ్రంథం యొక్క ఖచ్చితత్వం, అక్యురసీ ఎంత గొప్పదో దాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోనికి వెళ్దాం. ద అథారిటీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథం యొక్క అధికారం. సో మన జీవితంలో దేవుని వాక్యానికి ఎంత అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చాలాసార్లు మనము దేవుని వాక్యానికి సంపూర్ణ అధికారం ఇవ్వం. అయితే బైబిల్ గ్రంథం చెబుతుంది, వాక్యం అనేది దేవుని మాట. సో దేవుడు చెప్పిన మాట అంటే దేవునికి ఎంత అధికారం ఉంటుందో, దేవుని మాటకు అంతే అధికారం ఉంటుంది. దేవుని వాక్యము అత్యున్నత అధికారం కలిగినటువంటిది గనుక వాక్యానికే అంతిమ అధికారం. అయితే కొన్ని సంఘాలు దేవుని వాక్యము కంటే సంఘానిదే ఎక్కువ అధికారం ఉన్నట్లుగా చేస్తూ ఉంటారు, అలా చెబుతూ ఉంటారు కూడా. సంఘము కంటే వాక్యముకు అధిక అధికారం. ఇంకో మాట చెప్పాలంటే, సంఘము వాక్య అధికారం క్రింద పనిచేయాలి. వాక్యం ఏం చెప్తే అది సంఘం చేయాలి. సంఘము అంటే సంఘ పెద్దలు, అలాగే సంఘ సభ్యులు, విశ్వాసులు. అయితే రోమన్ క్యాథలిక్ వాళ్ళు అంతిమ అధికారం ఈ భూమి మీద సంఘానికి దేవుడిచ్చాడు, వాక్యము కంటే సంఘానికి ఎక్కువ అధికారం ఇచ్చాడు అని చెబుతూ ఉంటారు. అయితే అది వాక్య విరుద్ధమైన సత్యము, భావన అని మనం గమనించాలి. కనుక మన జీవితంలో బైబిల్ గ్రంథం అధికారం కలిగినటువంటిది. మనము దేవుని మాటకు విధేయత చూపాలి. దేవునికి ఎలా విధేయత చూపుతామో దేవుని మాట కూడా అలాగే విధేయత చూపాలి. దానికి చాలా కారణాలు లేదా ఆధారాలు మనం చూస్తాం. మొట్టమొదటిగా లేఖనాల యొక్క అధికారాన్ని మనం చూస్తే, లేఖనాల యొక్క అధికారాన్ని ప్రభువే గుర్తిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. లేఖనములు సంపూర్ణ అధికారం కలిగినటువంటివి అని ప్రభువే మొదట చెప్తూ వచ్చారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అన్నాడు, ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు అని నిశ్చయముగా దేవుడు చెప్పాడు. అలాగే తెస్సలోనిక మొదటి పత్రిక 2వ పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం. తర్వాత లూకాసు వార్తలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. దేవుడు అనగా ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన లేఖనాల అధికారతను గుర్తించి ఆ అధికారమును ఈ భూమి మీద ఎక్సర్సైజ్ చేసినట్లుగా, లేఖనాలకు అత్యధిక అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా దేవుని వాక్యమునకు మనము ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, అధికారం ఈ భాగంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారు పరిచర్య కంటే ముందు 40 దినాలు ఉపవాసం ఉన్న సమయంలో, చివరి సమయంలో అపవాది వచ్చి ఆయనను శోధించడం మనం చూస్తాం.
అపవాది తనను శోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు అపవాదితో మాట్లాడిందంతా ఒకటే ఒకటి. ఏంటది? అంతే కదా. వాక్యము కాక ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. లేఖనము కాక ఇంకేమీ ఆయన మాట్లాడలేదు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకా 4:4, అలాగే 4:8, అదే అధ్యాయంలో 12, మూడు భాగాల్లో అపవాది తనను 3 సార్లు శోధించడం, దానికి 3 సందర్భాలు లేదా 3 సమాధానాలు చెప్పడం మనం చూస్తాం. ఈ మూడింటిలో కూడా ఆయన ఒకటే ఒకటి చెప్పినాడు. ఏమన్నాడు? వ్రాయబడి ఉన్నది అన్నాడు, లేదా చెప్పబడి ఉన్నది. గనుక వ్రాయబడిన లేదా చెప్పబడిన వాక్యం యొక్క అధికారమును అపవాది మీద కూడా ఆయన వినియోగించాడు. సో ఆయన ఏమి సొంత మాటలు కానీ లేదా అప్పటికప్పుడు ఏదైనా కల్పించి కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉన్నవే, కీర్తనల్లో ఉన్నవే ఆయన మాట్లాడినాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇంకా ఏ వాదన లేదు. అపవాదితో ప్రభు వాదించినాడా? ఏం వాదించలేదు. అక్కడ రాయబడిన వచనాన్ని డైరెక్ట్గా కోట్ చేశాడు. అలాగే 8వ వచనంలో కూడా అన్నాడు, అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. తర్వాత 12వ వచనంలో చెప్పబడి ఉన్నది అన్నాడు. కనుక అపవాదికి ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం అంతా ఒకటే. ఏంటి? దేవుని వాక్యం. కనుక వాక్యము ఎంత అధికారపూర్వకమైనదో ప్రభువు ఆయన జీవితంలో చూపించినట్లుగా మనం చూస్తాం. కనుక లేఖనాల యొక్క అధికారమును ప్రభువే గుర్తించాడు, ప్రభువే దాన్ని వినియోగించాడు. కనుక ఈరోజు మన జీవితంలో దేని మీదైనా సంపూర్ణ అధికారము మనకు ఎక్కడి నుంచి వస్తుంది? లేఖనాల ద్వారా మాత్రమే. లేఖనాలదే అంతిమ అధికారం. ఆ అధికారాన్ని మనం గుర్తించాలి, అదే అధికారాన్ని మనం వినియోగించాలి. సో అది మనం చూస్తున్నాం. ఇంకా లేఖనాల్లో మనం చాలా చోట్ల చూస్తాం, వాక్యము దేవుడు చెప్పినదే వాక్యము చెప్పినట్లుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక చోట దేవుడు చెప్పాను అన్నది, అదే మాట ఇంకో చోట వాక్యము చెబుతున్నట్లుగా, లేఖనం చెబుతున్నట్లుగా, ప్రవచనం చెబుతున్నట్లుగా మనం చూస్తాం. అది 2వ రుజువు. వాక్యమునకున్న అధికారం ఏంటి అని చెప్పాలంటే దేవుని మాట, దేవుని అధికారమే వాక్య అధికారం. సో వాట్ ద బైబిల్ సేస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ గాడ్ సేస్. సో బైబిల్ చెప్తుందంటే అది దేవుడు చెప్పినట్లే. ఉదాహరణకు మనం చూడవచ్చు, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదింపబడును అబ్రాహాముతో చెప్పగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. సో ఈ మాటలన్నీ ఎవరు చెప్పినారు? యెహోవా చెప్పిన. ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చెప్పండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి అందరూ. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి, దాన్ని ఒకసారి చదవండి. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి సో ఇక్కడ లేఖనము అని చెప్పింది. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను అబ్రహాము ద్వారా నీతిమంతులుగా చేస్తాను అన్నాడు. అక్కడ 12 ఆదికాండం 12:3 అక్కడ దేవుడు చెప్పాను అనింది,
ఇక్కడ గలతి 3:8 ఏముంది? లేఖనము చెప్పు. లేఖనము ముందుగా చూచి అనే మాట మనం చూస్తాం. కనుక ఇక్కడ లేఖనం చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం 9:16, నిర్గమకాండము 9:16, నిర్గమకాండము 9:16. ఫాస్ట్గా చదవండి, మాకు టైం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురించినట్లును ఇందుకే నేను నిన్ను నియమించుకుని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనక వారి మీద అతిశయపడుచున్నావు. ఓకే, చాలు. సో ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాటలు? మోషే చెప్పాడా? దేవుడు కదా. ఈ మాటలు దేవుడు చెప్పినాడు. ఎవరితో చెప్పినాడు? ఎవరిని గురించి చెప్పాడు? ఫరోతో దేవుడు. సో దేవుడే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మాట రోమపత్రికలో మనం చూస్తాం. రోమా 9:17, రోమా 9:17, రోమా 9:17లో మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? లేఖనం. అసలు లేఖనం ఉందా అప్పటికి? మోషే ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడే టైంకి లేఖనం ఉందా? లేదు. అంటే రాత రూపంలో లేదు, లేఖనం ఉంది. ఇప్పుడు మనకున్నట్టు రాత రూపంలో లేదు. సో కాబట్టి అక్కడ దేవుడు చెప్పిన మాటనే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు? లేఖనం. అంటే దేవుని మాట, దేవుడు చెప్పింది ఈక్వల్ టు లేఖనం చెప్పింది. సో అంటే లేఖనముకు ఎంత అధికారం ఉంది? దేవునికి ఉన్నంత అధికారం. ఎందుకంటే అది దేవుని మాటే తప్ప ఇంకొకటి కాదు. కనుక దేవుని వాక్యము అనేది దేవునికి అధికారమును కలిగినటువంటిది. ఇక్కడ రెండు ఒకటేగా చెప్పబడినట్లుగా మనం చూస్తాం. అలాంటి కంపారిజన్స్ మనం చాలా చూస్తాం. కీర్తన 16:10లో, కీర్తన 16:10లో ఉన్నదే అపోస్తల కార్యం 13:35లో, అపోస్తల కార్యం 13:35లో మనం చూస్తాం. సో ఇలాంటి పోలికలు అక్కడ దేవుడు చెప్పినట్లు, ఇక్కడ లేఖనం చెప్పినట్లు మనకు పోలికలు కనబడతాయి. కనుక దేవుని వాక్యము అనేది దేవుని అధికారమును కలిగినట్లు. ద బైబిల్ పొజెసెస్ అబ్సల్యూట్ అథారిటీ. బైబిల్ గ్రంథము సంపూర్ణ అధికారము కలిగినటువంటిది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మొదట లేఖనాల అధికారమును ప్రభువు గుర్తించాడు. 2, దేవుడు చెప్పింది లేఖనం చెప్పబడినట్లుగా కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి అధికారం, లేఖన అధికారం ఒకటే. 3వది, మనము లేఖనానికి అవిధేయత చూపినామంటే దేవునికి అవిధేయత చూపినట్టే. అది వాక్యంలో మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనంలో, లూకాసు వార్త 24:25లో అక్కడ ప్రభువు శిష్యులను గద్దిస్తూ ఏమన్నాడు? అక్కడ ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా అని అన్నాడు. ప్రవక్తలు చెప్పినటువంటి వచన భాగములను గురించి చెబుతూ, అంటే లేఖనాలను నమ్మకపోతే లేదా ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనములను నమ్మకపోతే వారిని ఏం చేస్తున్నాడు? ప్రభు గద్దిస్తూ ఉన్నాడు కదా. వారిని గద్దిస్తూ తిడుతూ ఉన్నాడు. మందమతులారా అని వారిని గద్దిస్తూ ఉన్నాడు. సో అదే మాట మనము 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలన విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సును రేపుచున్నాను అంటాడు. కనుక ఇక్కడ ప్రవక్తల ద్వారా ఇవ్వబడినటువంటి మాటలు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇవ్వబడిన మాటలు, అది అపోస్తుల ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో అదే అంతిమ అధికారము కలిగినటువంటివి. కాబట్టి దానికి మనం అవిధేయత చూపకూడదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యము సంపూర్ణ అధికారం కలిగినది కాబట్టి మనం వాక్యానికి ఏం చేయాలా? విధేయత చూపాలి.
దేవుని వాక్యము సంపూర్ణ అధికారం కలిగినటువంటిది. వాక్యము కంటే పైన అధికారం ఏమైనా ఉందా మనకు? ఏమీ లేదు. కనుక సంఘాన్ని మనం నడిపించడానికైనా లేదా మన వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోవడానికైనా దేనికైనా ఒకటి ఏంటి? దేవుని వాక్యం. ఫైనల్ అథారిటీ దేవుని వాక్యం. అందుకే సోలా స్క్రిప్చరా అని అన్నారు దాన్ని. సోలా స్క్రిప్చరా అంటే అర్థం ఏంటి? కంప్లీట్ స్క్రిప్చర్స్ ఓన్లీ అని అర్థం. స్క్రిప్చర్స్ ఓన్లీ, కేవలం లేఖనం మాత్రమే. కనుక మన జీవితంలో ఏదైనా మనం చేయాలంటే అది కేవలం లేఖనం ద్వారా మాత్రమే, లేఖన అధికారం క్రింద మాత్రమే. వాక్యానికి విరుద్ధంగా మనం ఏమీ చేయడానికి లేదు. వాక్యము అంతిమ పరమ అధికారము కలిగినటువంటి, కనుక ఇలాంటి అంతిమ అధికారం కలిగినటువంటి ఆ వాక్యమునకు మనం ఏం చేయాలి? మనము విధేయత చూపాలి. అదే మన యొక్క రెస్పాన్సిబిలిటీ. 119వ కీర్తన 112వ చరణంలో కీర్తనకాడు అంటాడు, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. సో దేవుని కట్టడలు, దేవుని వాక్యము, కట్టడలు అంటే వాక్యము, ఆ కట్టడలు గైకొనుటకే మనము మన హృదయాన్ని, మన జీవితాన్ని లోపరుచుకోవాలి. సో లోబడుటకు ఒక నిర్ణయం, లేఖనాలకు లోబడుట అని ఒక అంతిమ నిర్ణయం మనం తీసుకోవాలి. అందుకే కీర్తనకాడు అంటాడు, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయం. ఇది అంతిమ నిర్ణయం. ఒకే నిర్ణయం ఏంటి? నేను లేఖనానికి లోబడతాను. కనుక మన జీవితంలో ఏదైనా కానీ ఫైనల్గా ఎవరి మాట ప్రకారం జీవించాలి? మనం ఎవరి మాటకు లోపడాలి? మనుషుల మాటలకు కాదు. అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే తల్లిదండ్రుల మాటలకు కాదు, మనం తల్లిదండ్రులకు, పెద్దలకు లోబడాలి. ఎంతవరకు? చట్టాలకు లోబడాలి. ఎంతవరకు? వాక్యానికి అనుగుణంగా ఉన్నంత వరకు. వాక్యానికి విరుద్ధమైనటువంటి ఏ అధికారాన్ని కూడా మనం అంగీకరించడానికి వెళ్ళలేదు, అది ఏదైనా కానీ. కనుక అలాంటి ఒక తీర్మానం, ఒక నిత్య నిర్ణయం కీర్తనకారుడు తీసుకున్నట్లు మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నా జీవితంలో ఫైనల్ అథారిటీ ఎవరు? ఫైనల్ అథారిటీ దేవుని వాక్యమే. సోలా స్క్రిప్చరా కేవలం లేఖనం మాత్రమే నా జీవితంలో, అంతకు మించి ఇంకొకటి కాదు. తల్లిదండ్రులు కాదు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కాదు, లేకపోతే ఇంకొకటి మన అఫీషియల్స్ కాదు, ఇంకొకటి కాదు. దేవుని వాక్యానికి మనము లోబడే అంతిమ నిర్ణయం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక లేఖనాలు సంపూర్ణ అధికారం కలిగినటువంటివి అనే సత్యం మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. మనకు ఏ అధికారం ఉన్నా ఆ అధికారాలన్నీ దేని కింద ఉండాలి? లేఖనం కింద ఉండాలి. సంఘ పెద్దల అధికారమైన, అలాగే లోకంలో అధికారుల అధికారమైన, పరిపాలకుల అధికారమైన, అవన్నీ లేఖన అధికారం క్రింద ఉన్నట్లుగా ఉండాలి. అలాగూ ఆ అధికారానికి మనం కూడా లోబడాలి అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. రైట్. సో అది లేఖన అధికారం. తర్వాత మనం నెక్స్ట్ మరొక అంశాన్ని మనం చూద్దాం. సో మనము లేఖనాల యొక్క ఖచ్చితత్వాన్ని మనం చూసాం, అలాగే లేఖనాల యొక్క అధికారాన్ని మనం చూసాం. ద అక్యురసీ అండ్ ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఇంకా ఫైనల్గా మనకు ఒక టాపిక్ ఉంది, లాస్ట్. అది ఏంటది? ట్రాన్స్లేషన్ అండ్ ఇల్యూమినేషన్. ట్రాన్స్లేషన్ ఇది చాలా మనము తెలుసుకోవాల్సినటువంటి టాపిక్. ఇది బైబిల్ చదివే ప్రతి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాల్సిన చరిత్ర. దేవుని వాక్యము రాయబడినటువంటి ఆదిమ హీబ్రూ, గ్రీకు, అరామిక్ భాషల్లో నుండి ఏ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన తక్కిన భాషల్లోనికి తర్జుమా చేయబడుతూ వచ్చింది. బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడంలో దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఒకవేళ ఈరోజు కూడా బైబిల్ గ్రంథం హెబ్రీ భాషలోనే, గ్రీక్ భాషలోనే ఉండింటే ఏం జరిగేది చెప్పండి?
ఈ రోజు కూడా బైబిల్ గ్రంథం హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలోనే ఉండింటే ఓకే. మనం అందరం అసలు ఉంటోళ్ళం కాదు. ఇక్కడ కూర్చుంటుండే ఇక్కడంతా మనమంతా లేదు కదా, మనమంతా ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. ఎందుకు? అసలు ఇంకా వాక్యం ఏంటో మనకు తెలిసేది కాదు. అలాంటప్పుడు దాని గురించి మనం ఏం ధ్యానిస్తాం, ఏం స్టడీ చేస్తాం? సో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే దానికి ఒకటే ఒకటి ఏంటి? ట్రాన్స్లేషన్ జరిగింది. ఆ ట్రాన్స్లేషన్ జరగడం ద్వారా మనము దేవుని వాక్యాన్ని తెలుసుకోగలిగాము, ఇంకా తెలుసుకుంటూ ఉన్నాం, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుసుకుంటాం. సో దేవుడు మన భాషలో ఆయన వాక్యాన్ని మనకి ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప ధన్యత, భాగ్యం అది మన జీవితంలో. సో మన జీవితంలో మనకు ఏ ప్రివిలేజ్ ఉన్నా లేకపోయినా ఒక ప్రివిలేజ్ మాత్రం ఉంది. దేవుని వాక్యము మనకు అర్థమయ్యే భాషలో, మన లాంగ్వేజ్లో, మన మాతృభాషలో కలిగి ఉండడం. ఇంకా ఏ ప్రివిలేజెస్ ఉన్నా అవన్నీ దాని కిందే. ఇంతకంటే మించిన ప్రివిలేజ్ ఇంకొకటి లేదు. నీకు హైదరాబాద్లో ఫ్లాట్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. అదేం అంత ప్రివిలేజ్ కాదు. జాబ్ ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం. దేవుని వాక్యము నీ చేతిలో ఉంది, దట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మన పాకెట్లో ఉంది, అదొక గొప్ప ధన్యత. మనకు అర్థమయ్యే భాషలో ఉంది, అది ఇంకా గొప్ప ధన్యత. ఆ ధన్యతను దేవుడు మనకిచ్చాడు. అలా ఇవ్వడానికి ఎంతోమంది దేవుని చేతిలో వాడబడ్డారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ భాషల్లోనికి తర్జుమా చేయబడినటువంటి పుస్తకం, గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ గ్రంథం. అత్యధికంగా తర్జుమా చేయబడినటువంటి, అనువదించబడుతున్నటువంటి గ్రంథరాజం బైబిల్. ఈరోజు ప్రపంచ జనాభా ఎంత చెప్పండి? ప్రపంచ జనాభా అది ఇండియా జనాభా, ప్రపంచ జనాభా దాదాపు 800 దాటి 8 బిలియన్ పాపులేషన్, 8 బిలియన్ గ్లోబల్ పాపులేషన్. ఈ 800 కోట్ల జనాభాలో మనము చూస్తే చాలామంది ప్రజలకు తమ భాషల్లో బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడినట్లుగా మనం చూడవచ్చు. ఈ విక్లిఫ్ గ్లోబల్ అలయన్స్ అనే సంస్థ వారు తర్జుమా ట్రాన్స్లేషన్ను వారి యొక్క ముఖ్యమైన పనిగా ఒక సంస్థ ఇది, విక్లిఫ్ గ్లోబల్ అలయన్స్. వీరు గత సంవత్సరం అంటే 2024 సెప్టెంబర్లో రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం, వారి రిపోర్టు ప్రకారము ప్రపంచంలో దాదాపు 756 భాషల్లోనికి ఫుల్ బైబిల్ తర్జుమా చేయబడింది. ప్రపంచంలో ఇప్పటికీ 756 భాషలు. ముందు అసలు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా మనకు? ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? మన భాష మనకే సరిగా రాదు, ఇంకా ప్రపంచ భాషలతో మనకెందుకు అంటారా? ప్రపంచంలో 6500 భాషలు ఉన్నాయి దాదాపు. ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు, 6000+ అనుకోండి. మళ్ళీ నన్ను వచ్చి మీరు చెప్పిన తప్పు అంటారు. 6000+ లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలో. 6000కు పైగా భాషలు ఉన్నాయి. ఈ 6000కు పైగా భాషల్లో ప్రస్తుతము ఫుల్ బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, మొత్తం బైబిల్ 66 పుస్తకాలు 756 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. 756 భాషలు. ఈ 756 భాషలు మాట్లాడే ప్రజలు ఎంతమంది అంటే 600 కోట్ల మంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు
3/4 75% ప్రజలకు బైబిల్ వాళ్ళ భాషల్లో ఉంది. 600 కోట్ల మంది ప్రజలు మాట్లాడే 756 భాషల్లోనికి బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడింది. ఇక తర్వాత క్రొత్త నిబంధన మాత్రమే తర్జుమా చేయబడిన భాషలు 1726. వీళ్ళు దాదాపు 83 కోట్లు ఉంటారు. 83 కోట్లు. క్రొత్త నిబంధన 1726 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. నెక్స్ట్ తర్వాత పూర్తి బైబిల్ కాకుండా, లేదా పూర్తి పాత నిబంధన కానీ పూర్తి కొత్త నిబంధన కాకుండా కొన్ని భాగాలు బైబిల్లో అక్కడక్కడ, ఉదాహరణకు యోహాను సువార్త, లేదా కీర్తనల గ్రంథం, లేదా సామెతల గ్రంథం, ఇలా కొన్ని భాగాలు దాదాపు 1274 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. బైబిల్ పాక్షిక భాగాలు 1274 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. వీరు దాదాపు 46 లేదా 47 కోట్ల మంది ఉంటారు. ఈ రకంగా మొత్తము బైబిల్ గ్రంథం పూర్తిగా కానీ, కొత్త నిబంధన కానీ, లేదా కొన్ని భాగాలు కానీ మొత్తం 3756 భాషల్లోనికి ఈ రోజుకి, అనగా గత సంవత్సరానికి తర్జుమా చేయబడింది. బైబిల్ 3756 భాషల్లోనికి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ తర్జుమా చేయడం జరిగింది. ఈ మొత్తం జనాభా ఎంత తెలుసా? 730 కోట్ల మంది. ఈ 3756 భాషలు మాట్లాడే ప్రజలు మొత్తం ఎంతమంది ఉన్నారు? 730 కోట్లు. అంటే ఆల్మోస్ట్ వారి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 98% పీపుల్కి ఏదో ఒక కొంత భాగమైన వాక్యము రీచ్ అయింది, వారి భాషలో అందింది. ఇంకా కేవలం 2% ప్రజలు మాత్రమే వారి భాషలోనికి బైబిల్ తర్జుమా అనువాదం జరగలేదు, లేదా సంపూర్ణంగా జరగవలసిన వారు ఇంకా ఎక్కువ శాతం ఉన్నారు. మొత్తానికి ప్రపంచ జనాభాలో 98% మంది ప్రజలకు వారి సొంత భాషలో కొన్ని వచనాలు కానీ, లేదా ఒక వచనం యోహాను సువార్త 3:16 ఇలా, లేదా కొంత భాగాలు కానీ, ఒక పుస్తకం కానీ, కొన్ని పుస్తకాలు, క్రొత్త నిబంధన, ఇలా మొత్తం బైబిల్ ఆల్మోస్ట్ 3756 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. అంటే బైబిల్ గ్రంథ తర్జుమా ఎంత నూక్ అండ్ కార్నర్స్కి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి ప్రజలు, ఇంకా వారు చాలా ఎథ్నిక్ గ్రూప్స్, ఎక్కడో మారుమూల ఉన్నటువంటి వారు, ఆ లాంగ్వేజెస్లో కూడా, ఆ భాషల్లోని కూడా తర్జుమా అనేది జరుగుతుంది. తర్జుమా కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఈ తర్జుమా చరిత్ర ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆదిమ హెబ్రీ, గ్రీక్ భాషల్లో నుండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భాషల్లోనికి తర్జుమా చేయబడుట ద్వారా ప్రపంచ చరిత్ర మార్చబడింది. అలాగే సంఘం కూడా విస్తరించబడినట్లుగా మనం చూడవచ్చు. ఈరోజు ఇంకా బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడక సొంత భాషల్లో లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన భాషలోనికి బైబిల్ వచ్చినట్లుగా వారి భాషల్లోనికి సంపూర్ణ బైబిల్ రావాలి అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ తర్జుమా కార్యక్రమంలో నిమగ్నమైన ఎంతోమంది మిషనరీస్ ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ తర్జుమా అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి, వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అనువాదం అనేది అంత ఆషిమాషి కాదు. మీకు ఎప్పుడన్నా ఇంగ్లీష్ స్పీకర్ని పెట్టి పక్కన తెలుగు ట్రాన్స్లేట్ చేయమని చెప్తే అర్థమవుతుంది. అంతెందుకు 10 నిమిషాలు ఇంగ్లీష్ పదం వాడకుండా ఓన్లీ తెలుగులో మాట్లాడమంటే అప్పుడే మనకు అర్థమైపోతుంది. 1 నిమిషమన్నా మాట్లాడతామా? మన భాష ఓన్లీ స్వచ్ఛమైన తెలుగు, అచ్చమైన తెలుగు మాట్లాడతామా? మాట్లాడలేము, చాలా కష్టం. అలాంటిది మొత్తం బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం అనేది అది ఇంకా కష్టం. భావం మారకుండా
అందులో ఉన్న విషయాలు చెక్కు చెదరకుండా ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయడం అనేది చాలా కష్టం. భాషకు చాలా తారతమ్యాలు ఉంటాయి కదా, మాండలికాలు వేరుంటాయి, ఎక్స్ప్రెషన్స్ వేరుంటాయి. ఇవన్నీ వాటన్నిటిని సమతూకం చేసి తర్జుమా చేయడం అనేది చాలా కష్టం. అలాంటి కష్టమైన పనిని నిర్వర్తించే మిషనరీస్ కోసం, సంస్థల కోసం, సంఘాల కోసం మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారిని ఇంకా ఎక్కువ దేవుడు లేపాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అవసరమైతే మనం కూడా ఆ ప్రక్రియలో ఏదో ఒక రకంగా పాలు పంచుకోవాలి. ఇందాక దేవుని దాసులు తెలియజేశారు కదా, తర్జుమా ఎంత కష్టమో తెలుసు. ఆయన అడగండి, చెప్తారు. అయ్యగారిని అడగండి మీరు తర్వాత. తెలుగు నుంచి ఇంగ్లీష్కు తర్జుమా చేయడం, లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగుకు తర్జుమా చేయడం, ఈ అభివృద్ధి చెందిన భాషలకే కష్టమైతే అసలు లిపి లేని భాషలు ఎన్నో వందలు కదా. గిరిజనులు, ఆదిమ జాతి వారు, ఆదివాసులు, తర్వాత కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు, దీవులలో నివసించేటువంటి వారు మాట్లాడే భాష ఇంకా కష్టం. ప్రిమిటివ్ లాంగ్వేజెస్ అవి. లిపి ఉండదు, వొకాబులరీ ఉండదు, ఎక్స్ప్రెషన్స్ ఉండవు, గ్రామర్ ఉండదు. మరి వాటన్నిటిని వీరు కొత్తగా సృష్టించి వారి భాషను నేర్చుకొని, వారి విషయాలన్నీ తెలుసుకొని, దానికి తగినట్టుగా వారి భాషకు ఎన్నో విషయాలు క్రోడీకరించి అందులోకి మరలా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం అనేది ఒక వ్యక్తి జీవితానికి సరిపోదు, అది జీవితం సరిపోదు. అలాంటి పని ఇప్పుడు ఎంతోమంది మిషనరీలు చేస్తున్నారు. ఇప్పటికీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం సులభంగా చదువుకుంటున్నట్లుగా ప్రపంచ జనాభా అందరూ కూడా ఈ ఆధిక్యత లేని వారు, ఈ ప్రివిలేజ్ లేని వారు కూడా ఈ ప్రివిలేజ్ కిందకి రావాలి అని మనం ప్రార్థన చేయాలి. సో మొత్తానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన భాషలోనికి బైబిల్ గ్రంథం అనేది తర్జుమా చేయబడుతూ వచ్చింది. ఈ తర్జుమా చరిత్ర మనం తెలుసుకోవడం చాలా అవసరం. అది మనకు ప్రోత్సాహకరం, అది మనకు సవాలు. తర్జుమా చరిత్ర అనేది మన జీవితాలకు ఎంతో సవాలుకరంగా, ఛాలెంజింగ్గా ఉంటుంది. అసలు అది చదువుతూ ఉంటే లోపల అదేదో బ్లడ్ బాయిల్ అయినట్టుగా ఉంటుంది ఒక్కోసారి. అసలు దేవుని వాక్యాన్ని ఊరికే తర్జుమా చేయడానికే ఇంత చరిత్ర ఉందా అని మనకు అర్థం. ఈ ట్రాన్స్లేషన్ హిస్టరీ అనేది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర, హిస్టరీ. సో మనము ఇప్పుడు మనకున్నటువంటి కొద్ది సమయంలో ప్రాముఖ్యమైనటువంటి భాషల్లోనికి బైబిల్ గ్రంథం ఎలా అనువదించబడిందో వాటిని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో బైబిల్ గ్రంథం మొట్టమొదట ఏ భాషలో ఉంది చెప్పండి? హెబ్రీ భాషలో ఉండేది. హెబ్రీ భాషలో నుండి అది ఏమైంది? గ్రీకులోనికి తర్జుమా అయింది. గ్రీకు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి తర్జుమా అయింది? లాటిన్లోనికి తర్జుమా అయింది. ముఖ్యమైన భాషలు చెప్తున్నాయి అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఏ భాషలోనికి తర్జుమా అయింది? మనం చెప్పుకోదా, ఇంకా చాలా ఉన్నాయి. జర్మన్ వీటిలోకి తర్జుమా అయింది. అయితే మనం చెప్పుకోదగినటువంటి భాష ఇంగ్లీష్లోకి తర్జుమా అయింది. ఇంకా ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన భాష ఏంటి చెప్పండి? అంతే కదా, మన భాషలో కూడా మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఇవి వీటి చరిత్ర మనం చూస్తాం. మొట్టమొదట బైబిల్ అనేది హెబ్రీ భాషలో ఉంది. దాన్ని మాసోరిట్ బైబిల్ అనేవాళ్ళు. అంటే మాసోరిట్స్ అనే ఒక గుంపు దాన్ని కాపీస్ తయారు చేసింది కాబట్టి దాన్ని మాసోరిటిక్ బైబిల్ అని అంటారు. అది హీబ్రూ బైబిల్. ఈ హీబ్రూ బైబిల్ని తర్వాత నెక్స్ట్ గ్రీక్లోనికి తర్జుమా చేశారు. దాన్ని వల్గేట్ బైబిల్, సెప్టూజెంట్ బైబిల్ అని అంటారు. గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి బైబిల్ సెప్టూజియంట్ బైబిల్. ఈ సెప్టూజెంట్ బైబిల్ ఈ పేరే అందులోనే ఉంది. దాదాపు 70 లేదా 72 మంది పండితులు అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతంలో
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో గ్రీకు చక్రవర్తి తాను అన్ని సాహిత్యాలను గ్రీకులోనికి చేయడంలో భాగంగా యూదుల గ్రంథం కూడా గ్రీకులోనికి తర్జుమా చేయాలని దాన్ని తర్జుమా చేయించడం జరిగింది. గోత్రానికి 6 చొప్పున మొత్తం దాదాపు 72 మంది పండితులను అలెగ్జాండ్రియా అనే పట్టణానికి పిలిపించుకొని చాలా సంవత్సరాలు వారు కష్టపడి ఈ గ్రీకులోనికి బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధనను తర్జుమా చేయడం జరిగింది. సో దాన్ని సెప్టూజింట్ బైబిల్ అని అంటాం. గ్రీకులో 70 or 72 అని అర్థం అన్నమాట. సో ఇది మొట్టమొదటి తర్జుమా, ఇతర భాషల్లోనికి బైబిల్ జరిగినటువంటి మొట్టమొదటి తర్జుమా, హెబ్రీలో నుండి గ్రీకులోనికి. ఈ కాలంలో వారు చాలా పుస్తకాలు తర్జుమా చేశారు. ఆ తర్జుమాలో భాగంగా అపోక్రిఫాను కూడా వారు తర్జుమా చేయడం, అపోక్రిఫ పుస్తకాలను కూడా తర్జుమా చేయడం జరిగింది. సో అలా గ్రీకుల ద్వారా ఈ అపోక్రిఫ అనేది ప్రపంచానికి పరిచయం అయింది. ఈరోజు కూడా మనకు సమస్య అయిపోయింది అది. తర్వాత యేసుప్రభు కాలంలో అలాగే శిష్యులు, ఆదిమ సంఘంలో అపోస్తులు వారు కోట్ చేసిన బైబిల్ అంతా సెప్టూజింట్ బైబిలే. సెప్టూజింట్ బైబిల్నే వారు కోట్ చేశారు. ఆ రోజు గ్రీక్ అనేది పండిత భాషగా ఉంది, ఇంటలెక్చువల్ లాంగ్వేజ్గా ఉంది. అందువల్ల గ్రీక్ భాషలో ఉన్నటువంటి బైబిల్ని వారు చదవడం, అందులో ఉన్న విషయాలను వారు కోట్ చేయడం అనేది మనం కొత్త నిబంధనలో చాలా చోట్ల చూస్తాం. నెక్స్ట్ తర్వాత మనం చెప్పుకోదగినటువంటి భాష ఏమనుకున్నాము? లాటిన్. ఈ లాటిన్ భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి బైబిల్ను వల్గేట్ బైబిల్ అని పిలుస్తారు. వల్గేట్ బైబిల్. సో సెప్టూజింట్ బైబిల్ గ్రీక్ బైబిల్, వల్గేట్ బైబిల్ అనేది లాటిన్ బైబిల్, మాసోరిట్ బైబిల్ అనేది హీబ్రూ బైబిల్. ఇదంతా ఆల్మోస్ట్ ఇవన్నీ అంటే వ్యక్తుల కష్టంతో జరిగిపోయినాయి, ప్రయాసతో జరిగిపోయినాయి. అయితే నెక్స్ట్ ఇంగ్లీష్ తర్జుమా అనేది వ్యక్తుల ప్రయాసకు, కష్టానికి అదనంగా బయటి వ్యక్తుల యొక్క హింస తోడైంది. అది విశేషం. ఇంగ్లీష్ తర్జుమా అనేది చాలా రక్తపాతంతో కూడుకున్నదిగా మనం గమనించవచ్చు. చరిత్రలో అత్యంత హింసాత్మకమైనటువంటి తర్జుమా ఏదంటే ఇంగ్లీష్ తర్జుమా. కారణం ఏంటంటే ఆ ఇంగ్లీష్ తర్జుమా కాలానికంతా ప్రపంచమంతా ఎవరి చేతిలో ఉంది? పోపు డబ్బాల చేతిలో ఉంది, పోపుల చేతిలో ఉంది. ఇంగ్లీష్ రాజు కూడా పోపు చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడు. కాబట్టి పోపు ఏం చెప్తే అదే టాప్, అదే తోపు. అందువల్ల వారికి ఇష్టమైతే తర్జుమా చేయిస్తారు, లేదంటే లేదు. వారికి ఇష్టం కాదు. ఎందుకు? వాక్యము ప్రజలకు తెలియకూడదు. తెలిస్తే వారి అధికారం పోతుంది, వారి యొక్క ఆధిపత్యం తగ్గిపోతుంది. అందుకే అసలు ఆ రోజు తర్జుమా కాదు కదా, బైబిల్ చదవడానికి ఎవరికి అనుమతి లేదు. బైబిల్ ఎవరు చదవాలి? పోపు, బిషప్ తప్ప ఎవరు బైబిల్ చదవడానికి వీల్లేదు. వాళ్ళు కూడా బైబిల్ చదివేటోళ్ళు కాదు, వాళ్ళు రాసుకున్న క్రీడ్స్ చదివేటోళ్ళు. వాళ్ళకు చదివే అవకాశం ఉన్నా చదివేవారు కాదు. ఇంకా సామాన్య ప్రజలకు అసలు బైబిల్ చదివే అవకాశమే లేదు. అందువల్ల ఎవరికి వాక్యము తెలియడానికి వీలు లేకుండా పోయింది. అలాంటి సమయంలో కొంతమంది భక్తులలో లోపల ఎక్కడో ఒక అలజడి పుట్టింది. దేవుని వాక్యం ఇది అందరికీ చేరాలి. కొంతమంది అంటే ఎవరో కాదు, వాళ్ళు కూడా బిషప్లే. వారిలో కొంతమందికి ఇది తప్పు అని అర్థమైపోయింది. ఈ వాక్యము ప్రజలందరికీ చేరాలి, ప్రజలందరూ చదవగలిగిన భాషల్లోనికి రావాలి, వారు చదవాలి, వారు తెలుసుకోవాలి, వాక్యము అందరికీ చేరాలి.
అనే ఆసక్తి దేవుడు కొంతమంది హృదయాల్లో పుట్టించాడు. దాన్ని తీసుకుని దానికి తగినట్లుగా కొంతమంది పని ప్రారంభించాడు. అలా ఇంగ్లీష్ తర్జుమాలో మనము చెప్పుకోదగినటువంటి పేర్లు, కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంగ్లీష్ తర్జుమా చరిత్ర అనేది చాలా మనం తెలుసుకోవాలి. అలా తర్జుమా చేయడానికి మొట్టమొదట చాలామంది భక్తులు పూనుకొని కొద్ది భాగాలు కొంచెం కొంచెం అలా చేసి వాళ్ళు రహస్యంగా చేసి అలా చేసి చాలామంది వెళ్ళిపోయారు. కానీ మనం చెప్పుకోదగ్గ పేర్లలో మొట్టమొదటి వ్యక్తి విక్లిఫ్ అనేటువంటి వ్యక్తి. సో జాన్ విక్లిఫ్ అనేటువంటి భక్తుడు ఇంగ్లీష్లోనికి బైబిల్ను తర్జుమా చేయడం కోసం ఆయన ఈ రోమా సంఘ పెద్దల కంటపడకుండా దాన్ని తర్జుమా చేయడం ప్రారంభించాడు. చాలా రహస్యంగా ఈ ప్రక్రియను జరిగించాడు. తర్జుమా చేసిన తర్వాత దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకున్నకి వెళ్ళకముందే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు దాన్ని బయటికి తీసుకొని వచ్చారు. అది తెలిసి ఈయన ఆల్మోస్ట్ 1384 సంవత్సరంలో చనిపోయారు. ఆయన ఎవరు? విక్లిఫ్ గారు 1384లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన బైబిల్ను తర్జుమా చేశాడు అని తెలిసి 1428లో రోమా సంఘ బిషప్లు, ముఖ్యంగా క్లెమెంట్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఏం చేశాడంటే ఈ విక్లిఫ్ మీద ఆయనకు చాలా కోపం వచ్చింది. ఎందుకు? బైబిల్ని తర్జుమా చేశాడు. బైబిల్ ఇది సామాన్య ప్రజలకు వెళ్తే ఇంకేంటి సంగతి, మా గతి ఏం కాను అని ఆయనకు చాలా కోపం వచ్చింది. సో అందుకోసమని ఏం చేశారంటే విక్లిఫ్ మీద ఉన్నటువంటి ఆ కోపాన్ని పోప్ మార్టిన్ 5 అలాగే క్లెమెంట్ అనేటువంటి వాళ్ళు ఎలా తీర్చుకోవడానికి పోతే లేడు, చచ్చిపోయినాడు కదా. చనిపోయినాడు కాబట్టి ఆ కోపాన్ని తీర్చడానికి ఏం చేసినారంటే వాళ్ళు ఆయన సమాధిని తవ్వినారంట. సమాధి తవ్వితే ఏముంటాయి? ఎముకలే కదా ఉండేది. దాదాపు ఎంత 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయింది కదా. 1384 నుంచి 1428 ఆల్మోస్ట్ 45 ఇయర్స్ అయిపోయింది. తవ్వితే ఆయన ఎముకలు వచ్చినాయి. ఆ ఎముకలను పిండి చేసేంత కోపం వచ్చింది వాళ్ళకి. పొడి చేసినారు, కాల్చేసి తీసుకుపోయి స్విఫ్ట్ అనేటువంటి నదిలో దానిలను కలిపేసి అమ్మయ్య వీని నామరూపాలు లేకుండా చేసినాం అంటున్నారు. అలా ఆయన మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ తర్జుమా మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వారు చూపించారు. ఆయన ఎముకల భస్మాన్ని ఆ స్విఫ్ట్ నదిలో పడేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ భస్మం ఏమైపోయింది? నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఇంకొక 120 సంవత్సరాల తర్వాత అంతే వేగంగా ఇంకో భక్తుడు ఆ కింద నీళ్ళు పారి తగిలింటాడు కదా, ఆ నీళ్ళు తగిలిన ఒక భక్తుడు బయటకు లేచాడు. ఆయనే విలియం టిండేల్. ఆయన తర్వాత బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశాడు. ఆల్మోస్ట్ 1536లో ఆయన పూర్తి బైబిల్ని తర్జుమా చేశాడు. తర్జుమా చేసి దాన్ని ప్రజలకు అందించాడు. లాటిన్ నుండి ఇంగ్లీష్లోనికి టిండేల్ బైబిల్ని తర్జుమా చేశాడు. ఆయన బైబిల్ని ఇంగ్లీష్లోని తర్జుమా చేసి ప్రజలకు అందించడం కూడా మొదలుపెట్టాడు. ఆ సంగతి రోమా సంఘానికి తెలిసింది. రోమా సంఘం ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? వెంటనే ఆయన పట్టుకొని ఒక స్తంభానికి కట్టేసి ఆయన ఒంటి మీద తారు లాంటి ఒక పదార్థాన్ని పోసి అంటించేశారు. ఆ మంటల్లో టిండెల్ కాలిపోతూ ఆయన ఒకటే కేకలు వేసంట, ప్రభువా ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరిపించు, ప్రభువా ఇంగ్లాండ్ రాజు కళ్ళు మనమైతే కాలితే మంటలు వేసి ఏం చేస్తాం చెప్పండి? అయ్యో అని కాపాడండి అని మొత్తుకుంటాం.
కానీ తిండి ఎలా పనిచేయలేదు ఆయనలో ఉన్న మంట ఒకటే, బైబిల్ ప్రజలకు చేరాలి, దేవుని వాక్యం ప్రజలకు చేరాలి. కాబట్టి నేను మంటలో కాలిపోయినా పర్వాలేదు, ఈ రాజు కళ్ళు తెరిపించు, దేవుని వాక్యం ప్రజలకు చేరేలా ఒక ఆజ్ఞ ఇప్పించు అని ఆయన మంటల్లో కాలిపోతూ ఆయన ఒకటే ఒక ప్రార్థన చేశాడు. లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద ఇంగ్లాండ్ కింగ్, లార్డ్ ఓపెన్ ద ఐస్ ఆఫ్ ద ఇంగ్లాండ్ కింగ్. ఆయన చచ్చిపోయేంత వరకు ఇవే కేకలు వేశాడంట, ప్రభువా ఇంగ్లాండ్ రాజు కన్నులు తెరిపించు. ఆయన చనిపోతున్నా ఆయనకు బాధ లేదు, కానీ దేవుని వాక్యం ప్రజలకు చేరాలి అనేది ఆయన యొక్క ధ్యేయం. ఆ చనిపోతూ మంటల్లో ఆయన వేసిన కేకలు ఎంతో కాలం అది వృధాగా పోలేదు. ఆ కేకలు దేవుడు విన్నాడు. తర్వాత ఇంగ్లాండ్ రాజు కళ్ళు నిజంగానే తెరిపించాడు. తెరిపించి చాలామంది బైబిల్ను తర్జుమా చేయడానికి అవకాశాలు లేదా అనుమతులు ఇచ్చాడు. అలా అనుమతించి ఏ బిషప్లు అయితే, ఏ పోపులు అయితే బైబిల్ తర్జుమాకు వ్యతిరేకంగా నిలిచారో అదే బిషపులు ఒకచోట కూడుకొని బైబిల్ ఇంగ్లీష్లోనికి తర్జుమా చేశారు. దాన్ని బిషప్ బైబిల్ అంటారు ఇప్పుడు కూడా, బిషప్స్ బైబిల్. అలా తర్వాత ఏ రాజు అయితే బైబిల్ తర్జుమాను నిషేధించాడో అదే ఇంగ్లాండ్ రాజు తర్వాత కింగ్ జేమ్స్ అనేటువంటి రాజు ఇంగ్లీష్లోనికి బైబిల్ను తర్జుమా చేయడానికి అధికారికంగా ఒక కమిటీని వేశారు. క్రీస్తు శకం 1611 సంవత్సరంలో ఒక ఖచ్చితమైన తర్జుమాతో ప్రజలకు అందరికీ ఆమోదయోగ్యమైన లేదా అనుకూలమైనటువంటి భాషలో ఇంగ్లీష్ తర్జుమా చేయబడింది. దాన్ని ఈరోజు వరకు మనం ప్రామాణికమైనదిగా వాడుతున్నాం, కేజేవి, కింగ్ జేమ్స్ వర్షన్. దానికి కారణం ఏంటి? దాని వెనక ఎంతోమంది భక్తుల యొక్క ప్రయాస, ప్రాణత్యాగం. దాదాపు 7 మంది పండితులు, 47 సంవత్సరాల శ్రమ, ప్రయాస. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి తర్జుమా. ఊరికే రాలేదు మన చేతిలోనికి ఇంగ్లీష్ బైబిల్. వారి లైఫ్ అంతా ధారపోసినారు కదా. 47 ఇయర్స్ అంటే ఏమో చెప్పండి. 47 ఇయర్స్ అంటే వాళ్ళకు ఇంకేముంటుంది? బహుశా వాళ్ళు 20స్లోనో 30స్లోనో వచ్చింటారు. 47 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 70 ఇయర్స్ అయిపోయింది. ఇంకా అయిపోయింది జీవితం అంతా. అంటే వారి జీవితం అంతా దేనికోసం ధారపోశారు? బైబిల్ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావడానికి. వారి యవన జీవితం, వారి వయోజన జీవితం, వారి వృద్ధాప్యం మొత్తం దేవుని వాక్యాన్ని ప్రజలకు చేరవేయడానికి వారు పణంగా పెట్టారు. అందుకే ఈరోజు ప్రపంచం ఒక గొప్ప ఉజ్జీవాన్ని చూడగలుగుతుంది. ఆ రోజు ఆ 7 మంది పండితులు తమ జీవితాలను త్యాగం చేయకపోతే ప్రపంచానికి దేవుని వాక్యం ఇంత వేగంగా చేరి ఉండేది కాదు. ఇంగ్లీష్ తర్జుమా అనేది ప్రపంచాన్ని మొత్తం మార్చివేసింది. దేవుడు చరిత్రలో ఒక్కొక్క పరిస్థితిని ఎలా మలుచుకుంటూ వచ్చాడో మనం చూడవచ్చు. డేవిడ్ అన్న గారు ఈ బైబిల్ సర్వేలో చాలా విషయాలు చెప్పారు. వాటిని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. రోమా గ్రీక్ సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేశాడు, గ్రీకును ఏ విధంగా ప్రపంచ భాషగా మార్చాడు, తర్వాత రోమా ప్రభుత్వం ద్వారా రహదారులు ఎలా ఏర్పాటు చేసి సువార్త వ్యాప్తికి ఎలా సహకారం అందించారు, ఆ తర్వాత ఇంగ్లీష్ వారి ద్వారా, బ్రిటిష్ వాళ్ళ ద్వారా ప్రపంచమంతటికి సువార్త ఏ విధంగా చేరువేయబడింది. ఇదంతా మనం చూస్తే ఇంగ్లీష్ తర్జుమా అనేది ప్రపంచ గతిని ఒక్కసారిగా మార్చివేసినట్లుగా మనం చూడవచ్చు. అంతవరకు ఆత్మీయ అంధయుగం నడుస్తూ ఉంది కదా. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి ఆదిమ సంఘ పితరులు వెళ్ళిపోయిన తర్వాత రోమా సంఘం, కేథోలిక్ సంఘం అనేది ఇంగ్లాండు రాజరికాన్ని తన ఆధిపత్యంలోనికి తీసుకున్న తర్వాత ప్రపంచమంతా అంధయుగంలోనికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 1000 సంవత్సరాలు, క్రీస్తు శకం 500 నుండి 1500 వరకు అంధత్వం రాజ్యం వెళ్ళింది. ప్రపంచానికి వెలుగు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వెలుగు వచ్చింది చెప్పండి?
ఇంగ్లీష్ తర్జుమా జరిగిన తర్వాత. అంటే అర్థం ఏంటి? వాక్యము ప్రపంచానికి అందిన తర్వాత. అందుకే నీ వాక్యము వెల్లడి అవుటతోడనే మాకు వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యము మనకు వెలుగు కలిగిస్తుంది. ఆ రోజు ప్రపంచానికి వెలుగు. ఒక గొప్ప విప్లవం ప్రపంచవ్యాప్తంగా జరగడానికి కారణం దేవుని వాక్యము ప్రజలకు చేరవేయబడడం. అలా టిండేల్ మరణించాడు. తర్వాత ఈ కింగ్ జేమ్స్ అనే రాజు వచ్చి ఒక అధికారపూర్వకమైనటువంటి తర్జుమా, ఆథరైజ్డ్ వర్షన్ అంటాం దీన్ని. ఈరోజు వరకు అది చాలా ఖచ్చితమైన తర్జుమాగా దాన్ని వాడుతున్నాం. అందులో ఉన్న పదాలు ఆనాటి మధ్యయుగ కాలం నాటికి సంబంధించినవేమో కానీ అయితే ఇప్పటికీ ఆ బైబిల్ మనం ప్రామాణికమైనదిగా వాడుతున్నాం. ఆ తర్వాత మనం చెప్పుకుంటూ వస్తే చాలామంది రాజులు హెన్రీ I తర్వాత మాథ్యూ బైబిల్ని తర్జుమా చేయించడం జరిగింది. అలా ఇంకా తర్వాత ఇంగ్లీష్ తర్జుమాలు మనం చాలా చూడవచ్చు. ఈరోజు కొన్ని వందల తర్జుమాలు ఇంగ్లీష్లో కనబడుతున్నాయి. వీటన్నిటికీ మూలం మనము ఇద్దరు వ్యక్తులు మనం చెప్పుకోవాలి. ఎవరెవరు? విక్లిఫ్, టిండేల్. ఈ ఇద్దరు వారు చేసినటువంటి ప్రాణత్యాగం ఇంగ్లీష్కు ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది. ఆ విధంగా ప్రపంచానికి దేవుని వాక్యం చేరవేయబడినట్లుగా మనం చూస్తాం. సో ఇలా ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి ముఖ్యమైనటువంటి తర్జుమాల్లో విక్లిఫ్ తర్జుమా ఒకటి, టిండేల్ తర్జుమా ఒకటి, తర్వాత గ్రేట్ బైబిల్ అనేది ఒకటి, గ్రేట్ బైబిల్, తర్వాత జెనీవా బైబిల్, ఆ తర్వాత బిషప్స్ బైబిల్, తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్. ఇవి ముఖ్యమైనటువంటి తర్జుమాలు. ఇప్పుడు ఆధునిక కాలంలో 19వ శతాబ్దం 19 శతాబ్దాలు మొదలుకొని ఎన్నో తర్జుమాలు జరిగిపోయాయి. వాటి గురించి మనం అంతగా చెప్పుకోనక్కర్లేదు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి మన భాష, తెలుగు భాషలోనికి తర్జుమా ఏ విధంగా జరిగింది? తెలుగు భాష తర్జుమా, తెలుగు భాషలోనికి తర్జుమా అనేది మనకు 1700 సంవత్సరాల్లో ప్రారంభమైంది. అనగా 18వ శతాబ్దంలో తెలుగు భాష తర్జుమా అనేది ప్రారంభమైంది. 1724-27 ఆ మధ్యకాలంలో బెంజమిన్ షుల్జ్ అనేటువంటి మిషనరీ తెలుగు భాషలోనికి బైబిల్ను తర్జుమా చేయడానికి మొదట ప్రారంభించాడు. ఆయన కొన్ని భాగాలు తర్జుమా చేశాడు కానీ అవి ప్రచురణకు నోచుకోలే, అవి ముద్రించలే. అలా చాలామంది తర్జుమా చేశారు. దాదాపు 100 సంవత్సరాలు తర్జుమా జరిగాయి కానీ ప్రింట్కు కుదరలేదు. అలా తర్జుమా చేసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది మనం గుర్తించుకోవాల్సిన వ్యక్తులు ఉన్నారు. బెంజమిన్ షుల్జ్ అనేటువంటి ఆయన, తర్వాత ఫిలిప్ ఫెబ్రిషియన్ అనేటువంటి భక్తుడు, ఫిలిప్ ఫెబ్రిషియన్, తర్వాత జేమ్స్ డాడ్స్. వీరు తర్జుమా చేశారు 1700 సంవత్సరాల కాలంలోనే, కానీ అవి ప్రింట్ కాలేదు. తర్వాత మనం చెప్పుకోదగినటువంటి గొప్ప వ్యక్తి తెలుగు తర్జుమా వరకు ఎవరు చెప్పండి? విలియం కేరీ. విలియం కేరీ గారు భారతదేశానికి మిషనరీగా వచ్చిన తర్వాత ఆయన కలకత్తాలో ఉండి చాలా భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేయడం ప్రారంభించాడు. బెంగాల్లోనికి, సంస్కృతంలోనికి, తమిళ్లోనికి, ఇలా చాలా భాషల్లోనికి తర్జుమా చేశాడు. మన భాషలోని కూడా ఆయన తర్జుమా చేశాడు. 1811వ సంవత్సరం నాటికే విలియం కేరీ బైబిల్ గ్రంథాన్ని తెలుగులోనికి తర్జుమా చేశాడు. విలియం కేరీ చాలా గొప్ప భాషా పండితుడు కదా. విలియం కేరీ ఎక్కడి నుండి వచ్చినారు? ఇంగ్లాండ్ నుండి. ఎక్కడికి వచ్చినారు? కలకత్తాకు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇండియాలో ఆయన చాలా రిఫార్మేషన్స్ తీసుకొని వచ్చినాడు. అవన్నీ కప్పిపెట్టినారు, అవి మనకు ఇప్పుడు అసందర్భం. కానీ అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత ఇండియాలో చాలా భాషలు నేర్చుకున్నాడు. ఆల్మోస్ట్ ఎన్ని భాషలు నేర్చుకున్నాడు అంటే ఆయన 40 భాషలు నేర్చుకున్నాడు ఆయన. విలియం కేరీ ఎన్ని భాషలు నేర్చుకున్నాడు? 40. మీకు ఎంతమంది గుర్తుందో మరి.
మనం చదివేటప్పుడు అంటే మా ఏజ్లో ఉన్నవాళ్ళు 6th క్లాస్లో ఒక లెసన్ ఉండేది, బహుభాషావేత్త విలియం కేరీ అని. గుర్తుందా మీకు? ఆయన 40 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఆయన దేవురు మనూరు కాదు. ఆయన ఇంగ్లాండ్ ఇండియాకు వచ్చి ఆయన భాషలు కాదు అసలు, ఆయన ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్. భారతదేశానికి వచ్చి ఆయన 40 భాషలు నేర్చుకున్నాడు. మనకి ఎన్ని భాషలు వచ్చు? లాగి కొడితే ఒక్క భాష కూడా చక్కగా రాదు. 3 కాదు, 1 రాదు. చెప్పండి ఎవరికైనా ఒకటి నాకు బాగా పర్ఫెక్ట్గా వచ్చేంటో ఎవరైనా చెప్పండి. మీరు అనుకుంటుంటారు మాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటుంటారు. ఇంగ్లీష్ కూడా రాదు, తెలుగు రాదు, ఇదే వచ్చిన కష్టం కదా. పల్లెటూరులో కనీసం తెలుగు అని వస్తుంది, మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రెండు రాదు. ఆయన దేశం కాని దేశం, భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, ఊరు కాని ఊరు వచ్చి ఇన్ని భాషలు నేర్చుకుంటే మనం మన భాషలో పుట్టి మన ప్రాంతంలో పుట్టి మన భాష మనకు చక్కగా రాదే, ఎంత దరిద్రం కదా. ఒక్క భాష ఎక్స్ట్రా రాదు, పక్కోడి భాష రాదు, మన భాష రాదు, ఇంకోటి రాదు, ఏం రాదు. విలియం కేరీ గారు ఆయన లేచి ఉదయము 7 భాషల్లో ఒక అధ్యాయం చదివి ఆయన డేని స్టార్ట్ చేస్తాడంట. ఆయన లేచిన తర్వాత ఒక అధ్యాయము 7 లాంగ్వేజెస్లో ప్యారలల్గా చదివి ఆ తర్వాత ఆయన నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళేటోడంట. మనం ఒక అధ్యాయం కూడా చదవం, అసలు అధ్యాయం చదవడమే లేదు మనకు, మళ్ళీ 7 భాషలు ఎక్కువ ఎక్కడ చెప్పండి. వాళ్ళ కమిట్మెంట్ అనేది ఎంత గొప్పదో కదా, వాళ్ళలో ఉన్న జీల్ ఎంత గొప్పదో. దేవుని వాక్యాన్ని ప్రజలకు చేరవేయాలి, ప్రజలకు అందించాలి, దేశానికి అందించాలి అనే తపన నిజంగా చాలా గొప్పది. ఆ కేరీ గారు మొత్తం బైబిల్ గ్రంథాన్ని తెలుగులోనికి తర్జుమా చేసి దాన్ని ప్రింట్ చేయడానికి 1812వ సంవత్సరంలో సిద్ధంగా ఉంచితే దురదృష్టవశాత్తు గోడౌన్ మొత్తం కాలిపోయింది. ఆయన బాధ వర్ణాతీతం. లేకపోతే ఎప్పుడో మన బైబిల్ మన భాషలోనికి వచ్చి ఉండేది. ఆ తర్వాత ఆయన అందరితో నిరాశ చెందలే, ఆగిపోలే, మరలా తర్జుమా ప్రారంభించి దాదాపు పంచకాండాలు తెలుగులోనికి తర్జుమా చేశాడు. ఆయన జీవిత కాలంలో మరలా తర్జుమాను చేసి పంచకాండాలతో ఆయన ఆపివేశాడు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు జాన్ గోర్డన్, సిపి బ్రౌన్. మనలో చాలామందికి సిపి బ్రౌన్ పేరు వినే ఉంటాం కదా. సిపి బ్రౌన్ ఆయన ఇంగ్లాండ్ అధికారి, ప్రభుత్వ అధికారి, కలెక్టర్, కడపలో ఉండి ఆయన కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ తెలుగు భాష అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగులోకి రానంత తెలుగు ఆయనకు వస్తుంది. ఆయన ఒక డిక్షనరీనే రాశాడు. ఆ డిక్షనరీ దాదాపు 100-150 సంవత్సరాలు స్టాండర్డ్ డిక్షనరీ తెలుగు వారికి, తెలుగు తెలుసుకోవడం కోసం. సిపి బ్రౌన్ డిక్షనరీ ఇప్పటికి కూడా ఉంది కదా. ఆయన కొన్ని భాగాలు, బైబిల్లో కొన్ని భాగాలు తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. సిపి బ్రౌన్, అలాగే జాన్ గోర్డన్ ఇలాంటి వారు. ఇక తర్వాత మొట్టమొదటి ఫుల్ బైబిల్ 1857లో ప్రింట్ అయింది. మద్రాస్ యాక్సిలరీ వారు 1857లో మొట్టమొదటి సంపూర్ణ తెలుగు బైబిల్ ముద్రించడం జరిగింది. ఆ తర్వాత 1884లో కొన్ని భాషలో ఉన్న, మనకు తెలుగు భాషలో అప్పటికి చాలా పదాలు తక్కువ, ఆ పదాలు లేక అందులో ఈ క్రైస్తవ సాహిత్యం లేదు కాబట్టి పదాలు ఇవన్నీ తెలియక తర్జుమా చేసిన దాన్ని మళ్ళా కొన్ని కొత్త భావనలు, పదాలు తెలుసుకునే కొద్దీ దాన్ని సవరించి 1884లో సవరించిన బైబిల్ని ముద్రించడం జరిగింది. ఈ సవరించినటువంటి బైబిల్ అనేది తెలుగు భాషకు అందరికీ చేరేలా కొంతవరకు ఉండిందన్నమాట.
ఎందుకంటే అప్పుడు అంతా తెలుగు అంతా సంస్కృతమయం, ఇది సామాన్య ప్రజలకు అర్థం కాదు. అందుకే కొన్ని తెలుగు పదాలు ఆంధ్రీకరించినటువంటి పదాలు దాన్ని సవరించి 1884లో దీన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ పనిలో జాన్ హే అనేటువంటి ఒక గొప్ప భక్తుడు, ఆయన 25 సంవత్సరాలు కష్టపడి తెలుగులోనికి బైబిల్ను సవరించిన అందరికీ అర్థమయ్యే భాషలోనికి తర్జుమా చేయడం జరిగింది. ఎవరు? జాన్ హే. ఆయన 25 ఇయర్స్ ఇండియాకు వచ్చి 25 ఇయర్స్ ఉండి ఆయన మొత్తం తన జీవితం అంతా దీనికోసమే ఖర్చు పెట్టాడు, తెలుగులోనికి తర్జుమా చేయడానికి. అందుకే ఆ ప్రయాస ఫలితమే, ఆ కష్ట ఫలితం, ఆయన కృషి ఫలితమే ఈరోజు మనం తెలుగు బైబిల్ని కలిగి ఉన్నాం. ఆ తర్వాత లండన్ మిషనరీ వారు తెలుగు బైబిల్ని తర్జుమా చేయడం కోసం మళ్ళీ కొంతమంది కమిటీ వేసి ఇండియాకు పంపించారు. వారిలో లూయిస్ తర్వాత బేకన్ అనేటువంటి 2 భక్తులు. వారు 1911లో తెలుగులోనికి బైబిల్ పూర్తిగా అందరికీ అర్థమయ్యే, ఆమోదయోగ్యమయ్యే భాషలోనికి బైబిల్ని తర్జుమా చేశారు. ఈ లూయిస్ బేకన్లకు తెలుగువారు, అందరికీ తెలుగువారు సహాయం చేస్తూ వచ్చారు. ఈ ఆమోదయోగ్యమైన భాష తర్జుమాకు డి అనంతం, బి సీనయ్య అనే 2 భక్తులు సహకరించారు అని చరిత్ర చెప్తుంది. అయితే ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి ఆధునిక భాష తెలుగు, ఆధునిక తెలుగు బైబిల్, ఇది 1953లో సికింద్రాబాద్ బైబిల్ సొసైటీ వారు ముద్రించినటువంటిది. తర్వాత అది బిఎస్ఐ, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాగా మారింది. 1953లో తెలుగు, ఇప్పుడు మనం ఆధునిక తెలుగు భాషలోనికి ఎక్కువ భాగం తర్జుమా చేయబడిన భాగాన్ని ప్రింట్ చేశారనమాట. అందులో ఈ ప్రకాశం అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి అందులో పాల్పొందాడు. సో ఇలా బైబిల్ గ్రంథం తర్జుమా చేయడానికి ఎంతోమంది భక్తులు వారు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు, చివరికి ప్రాణాలు కూడా కోల్పోయారు, జీవితాలను ధారపోశారు, త్యాగం చేశారు. అసలు ఇంకా జీవితంలో వారి జాబ్ ఒకటే, ఏంటి చెప్పండి? ట్రాన్స్లేషన్, అంతే. వారి జీవిత ధ్యేయం ఒకటే, బైబిల్ ట్రాన్స్లేషన్. ఫలానా భాషలో బైబిల్ అనువదించబడాలి, తర్జుమా చేయాలి, ఫలానా వారికి బైబిల్ అందుబాటులోనికి రావాలి. దానికోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. సో ఈరోజు మనము మన చేతిలో ఇంత సులభంగా ఎన్ని కలర్ బైబిల్ కావాలంటే అన్ని కలర్ బైబిళ్ళు, ఎన్ని రకాల అట్టలు కావాలంటే అన్ని రకాల అట్టలు, జిప్పు ఉన్నవి, జిప్పు లేనివి, చిన్నవి, జోబులో పట్టేవి, బ్యాగులో పట్టేవి, ఇన్ని రకాల బైబిళ్ళు మనకు అందుబాటులోకి వచ్చాయంటే దాని వెనక ఎంతోమంది భక్తుల యొక్క ప్రయాస ఉంది, వారి ప్రాణత్యాగం ఉంది, వారి కృషి ఉంది, వారి పట్టుదల ఉంది, వారి అంకిత భావం ఉంది. తమ కుటుంబాలను, తమ జీవితాలను పణంగా పెట్టి త్యాగం చేసి ఈరోజు మనకు వారు ఎంతో ధన్యతను కల్పించారు. మరి ఇంతగా మన చేతిలోనికి బైబిల్ రావడానికి ఇంతమంది వ్యక్తుల ప్రాణత్యాగం ఉంటే ఈరోజు మన చేతిలో దీన్ని చాలా సులభంగా ఇలా ఊపుకుంటూ పోతాం కదా, స్టైల్గా. బైబిల్ ఎట్లా పట్టుకుంటారు? బయటకు పోతే ఇట్లా పట్టుకొని ఒప్పుకుంటూ పోతుంటారు. కానీ బైబిల్ పట్టుకోవడానికి కొంతమంది సిగ్గు, బైబిల్ చదవడానికి టైం ఉండదు కొంతమందికి కదా. ఉందా మనకు టైం బైబిల్ చదవడానికి? నిజంగా చెప్పండి, టైం ఉందా బైబిల్ చదవడానికి? లేదు, చాలామందికి లేదు, బైబిల్ చదవడానికి టైం లేదు. వీ హ్యావ్ నో టైమ్ టు రీడ్ ద బైబిల్. ధ్యానించడానికి ఇంకా అసలే టైం లేదు. ఇంకా పొద్దు క్యాలెండర్లో ఒక వచ్చినాము, ఆ రోజు వచ్చినాము, ఆ డేట్ది. లేకుంటే క్యాలెండర్లో ఒక వాగ్దానం పెట్టుకొని దాన్ని తీసి చదవడం, ఇది మన లైఫ్ స్టైల్ అయిపోయింది. ఆ రోజు వారు తమ జీవన శైలి, తమ లైఫ్ స్టైల్నే వదిలేసి దేవుని వాక్యం కోసం అప్పగించుకుంటే
ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినడానికి, చదవడానికి, నేర్చుకోవడానికి మనం ఏమి చేస్తున్నాము? అది మనం ఆలోచన చేయాలి. సో ట్రాన్స్లేషన్ అనేది ఆషామాషిగా జరగదు. కాపీయింగ్ అనేది ఆషామాషిగా జరగలేదు, ట్రాన్స్లేషన్ కూడా ఆషామాషిగా జరగలేదు. దాని వెనక ఎంతోమంది చెమట ఉంది, ఎంతోమంది ప్రయాస ఉంది, ఎంతోమంది కృషి ఉంది, ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది. దాన్ని మనం గుర్తించాలి. వారిని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. వారు చూపిన ఆ పట్టుదల, ఆ కృషి, ఆ అంకిత భావాన్ని మనం ఛాలెంజ్గా, సవాలుగా తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని నేను ఏ విధంగా ఇతరులకు చేరవేయగలను, నేను ఎలా నేర్చుకోగలను, ఎలా ఇతరులకు చేరవేయగలను, అది మనం ఆలోచన చేయాలి. ఆ సవాలు మనం తీసుకోవాలి. సో ఇది ట్రాన్స్లేషన్కి సంబంధించినటువంటిది. ఇంకా చివరిలో మనం ఒక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. లాస్ట్లో ఏం చెప్పుకున్నాము? ఇల్యూమినేషన్, ప్రకాశత, లేఖనాల ద్వారా ప్రకాశత, లేఖనాల ద్వారా వెలిగింపు. సో లేఖనాలు మనం చదువుతూ ఉండగా లేఖనం ఏమవుతుంది? మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంది. లేఖనం ఏం చేస్తుంది? మనల్ని వెలిగిస్తూ ఉంది. దాన్ని మనం ఇల్యూమినేషన్ అని అంటాం. ఏంటి ఇల్యూమినేషన్ అంటే? ఈ ఇల్యూమినేషన్ అనేటువంటి దానికి గ్రీక్లో, మూల భాషలో రేమా అని అన్నారు. రేమా అంటే అర్థం ఏంటంటే బ్రింగింగ్ గ్రేటర్ క్లారిటీ అండ్ అండర్స్టాండింగ్. బ్రింగింగ్ గ్రేటర్ క్లారిటీ, మరింత స్పష్టత, మరింత అవగాహన. సో ఈరోజు మనకు ఏం కావాలి? లేఖనాలు చదువుతూ ఉండగా ఏం కావాలి మనకు? మరింత స్పష్టత రావాలి, మరింత వెలుగు రావాలి, మరింత అవగాహన రావాలి, గ్రేటర్ అండర్స్టాండింగ్ అనేది మనకు రావాలి. మరి ఈ పని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనకు వెలిగింపు కలిగిస్తాడు. లేఖనాల ద్వారా మనలో వెలిగింపు కలిగిస్తాడు అని మనం చూస్తాం. ప్రభు ఆయన వెళ్ళిపోతూ ఆయన ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీకు ఆయన నా వాటిని తీసుకొని మీకు బోధిస్తాడు, ఆయన మిమ్మల్ని ఒప్పింపచేస్తాడు అన్నాడు. సో లేఖనం మనల్ని ఏం చేస్తుంది? వెలుగులోనికి మనల్ని నడిపిస్తుంది. 119వ కీర్తన 105వ చరణంలో మనం చదువుతాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. సో ఈ వాక్యము మనం నడవడానికి అవసరమైనటువంటి దీపం, మనం నడవడానికి అవసరమైన వెలుగు. దీపం అంటే ఎలా ఉంటుంది? దీపం అంటే చాలామంది తెలియదు దీపం అంటే కదా. సో దీపము అనేది కేవలం మన కాళ్ళ ముందు వెలిగించేటువంటిది. మనం ఎక్కడికి నడుచుకుంటూ పోతుంటే అక్కడ, లేదా మనం ఎక్కడికి పట్టుకుపోతే అక్కడ వెలుగు వస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. మనం పట్టుకున్న చోట, మనం పట్టుకొని వెళ్ళే చోట మనకు ముందు వెలిగించేది. అంతేగాని మనకు ఒక 2 కిలోమీటర్ల ముందు లైట్కి చూపించే పెద్ద లేజర్ లైట్ లాంటిది కాదు అది. దేవుని వాక్యం మన పాదాలకు దీపం, అంతేగాని ఎక్కడో ఒక 10 కిలోమీటర్ల తర్వాత ఉండేది చూపించేది కాదు. ఏం దాని అర్థము? పాదాలు అంటే మన ముందున్న తక్షణ స్థలం. మన దేవుని వాక్యము మనకు ముందు ఎటు వెళ్ళాలో, ఎటు అడుగు వేయాలో చూపెడుతుంది. ఆ తర్వాత 1 కిలోమీటర్ తర్వాత పోవాలని, తర్వాత ఎటు పోవాలనేది ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? ఆ దీపాన్ని అట్లే పట్టుకుంటే. అలా కాకుండా ఇక్కడ చూసినా ఇంకా తర్వాత నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత అప్పుడు చూసినా అట్లా పోతా అంటే అర్థమా? కాదు. ఈ దీపం ఎప్పుడు మనతోనే ఉండాలి అని అర్థం. పాదాలకు దీపం. అది భవిష్యత్తులో ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత కాదు, ఇప్పుడు నీకు ప్రతిదినం, ప్రతి క్షణం నువ్వు నడవాల్సిన విధంగా మనకు వెలుగును చూపించేది. కనుక ఆ వాక్యమును, ఆ వెలుగైన వాక్యమును మనం చేత పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఆ ఇల్యూమినేషన్ ఎలా కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఆత్మ నేర్పు మాటలతో
ఆత్మ నేర్పు మాటలతో అనే మాట మనం అక్కడ. సో పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? వాక్యం చదువుతూ ఉండగా ఆయన మనల్ని ఎన్లైట్ చేస్తూ ఉంటాడు. హోలీ స్పిరిట్ ఎన్లైట్స్ అస్. అదే ఇల్యూమినేషన్ అంటే ఏం కాదు, హోలీ స్పిరిట్స్ ఎన్లైట్మెంట్ ఇన్ కాంప్రహెండింగ్ ద రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. రాయబడిన లేఖనాన్ని, రాయబడిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? మనకు ప్రకాశమును, కనువిప్పును, వెలుగింపును కలిగిస్తాడు. లేఖనాలు చదువుతూ ఉండగా ఏమవుతుంది? మనలో లోపల ఒక వెలుగు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనకేమిస్తాడు చెప్పండి? ఏమిస్తాడు? వెలుగు ఇస్తాడు. ఆత్మ ద్వారా లేఖనాల వెలుగు ఇస్తాడు. సో ఇప్పుడు మనకు ఇల్యూమినేషన్ ప్రకాశతే కానీ ప్రత్యక్షత కాదు. ఆల్రెడీ ప్రత్యక్షత అయిపోయింది. కొత్త ప్రత్యక్షత అనేది ఏమీ ఉండదు. దేవుడు మానవునికి ఏదైతే బయలుపరుచుకున్నాడో అదంతా బయలుపరిచాడు. అదంతా మనకు గ్రంథస్థం చేయించి బైబిల్ రూపంలో మనకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు కొత్త ప్రత్యక్షతను ఇవ్వడు. ఇవ్వబడిన ప్రత్యక్షతను అర్థం చేసుకోవడానికి ఆయన మనకు కనువిప్పు కలిగిస్తాడు. దాన్నే మనం ఇల్యూమినేషన్ అని అంటున్నాం. కనుక ఇప్పుడు సంఘానికి ఇల్యూమినేషనే కానీ రెవల్యూషన్ లేదు. ఇది తెలుసుకోకుండా చాలామంది దేవుడు నాకు బయలుపరిచిన సత్యం అంటుంటారు కదా. దేవుడు ఎవరికి ఏం బయలుపరచాడు? ఇంకా ఆల్రెడీ బయలుపరిచినాడు. బయలుపరిచిన దాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది, అంతే. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు అండర్స్టాండింగ్, మనకు గ్రేటర్ అండర్స్టాండింగ్, గ్రేటర్ క్లారిటీ, అదే మనం చెప్పుకుంటున్నాం. నేను చాలామంది చదివి ఉంటారులేండి కదా. ఆయన ఎవరు? దేవదాసయ్య గారికి బయలుపరిచిన ప్రత్యక్షత అని పాంప్లెట్ మీద వేస్తుంటారు. ఇంకొన్ని పుస్తకాల్లో చూశాను నేను. ఇక్కడ సౌద్ భగత్ సింగ్ గారికి బయలుపరిచిన ప్రత్యక్షత. దేవుడు ఎవరికి ఆయన బయలుపరచాడు? కొత్తగా ఆల్రెడీ బయలుపరిచాడు. ఆ బయలుపరిచిన దాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలి? స్పష్టతతో అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. దాన్ని మనం ఇల్యూమినేషన్ అంటాం. కనుక లేఖనాల వెలిగింపు ఉంటుంది కానీ లేఖనాల ప్రత్యక్షత, కొత్త ప్రత్యక్షత ఇప్పుడు సంఘానికి లేదు. దేవుడు సంఘానికి ఇప్పుడు లేఖనాల వెలిగింపు ఇస్తూ ఉన్నాడు. ఆత్మ సహాయం లేకుండా మనము లేఖనాలను అంగీకరించలేము, అర్థం చేసుకోలేము. కాబట్టి మనం లేఖనాలు చదువుతున్నప్పుడల్లా ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మని మీద ఆధారపడాలి. ఇంకా దేవుని వాక్యము అనేది మన జీవితాలకు వెలుగు, మన జీవితాలకు జ్ఞానం, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. కనుక ఆ లేఖనాలను మనం క్రమంగా చదవడం, అందులో రాయబడిన సంగతుల యొక్క గ్రహింపులోనికి, వెలుగులోనికి రావడం అనేది ప్రాముఖ్యం. కనుక దేవుని లేఖనాలను మనం చదువుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు మనకు ఇంకా ఎక్కువ స్పష్టత ఇస్తూ పోతాడు. యాజ్ వన్ స్టడీస్ ద స్క్రిప్చర్స్, ద హోలీ స్పిరిట్ గివ్స్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. మనం లేఖనాలు చదువుతూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఆత్మీయమైన అవగాహన మనకు ఇస్తాడు. అలా కాకుండా లేఖనాలను మనం పక్కన పెడితే లేఖనాలు మనకెన్నటికీ అర్థము కావు. లేఖనాలు మనం ఎప్పటికీ అవగాహన కావు. వాటిని ఎప్పుడు మనం అర్థం చేసుకోలేము. ఈ వెలిగింపు అనేది మనలో కలుగుతూ ఉండాలి. శిష్యులు అన్నారు కదా, ఎంఐ మార్గంలో ప్రభు వారితో వెళ్తున్నప్పుడు మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో ఏమైందంట? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? దేవుడు మాట్లాడుతూ ఉంటే మన హృదయాలు మండుతాయి, కానీ మాట్లాడకపోతే మండవు. ఆ మంట ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు. కనుక మనము దేవుని వాక్యాన్ని చదవడానికి ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. దేవుని భక్తులు ఎంత సమయాన్ని వెచ్చించి వారు వాక్యాన్ని చదివారు, ఎంత గొప్పగా వారు దేవుని వాక్యాన్ని చదివారు. చాలామంది భక్తులు తమ జీవితంనే పణంగా పెట్టి లేదా తమ జీవితంలో ఎంతో సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని చదివినటువంటి వారు మనకి ఎంతోమంది కనబడతారు. మరి అలాంటి వారు మన ఎదుట మనకు సవాలుగా ఉండగా
మనము దేవుని వాక్యాన్ని ఎలా చదువుతున్నాము, ఎంత చదువుతున్నాము అనేది మనం బేరీజు వేసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి. ఎంతోమంది భక్తులు కొన్ని వందల సార్లు బైబిల్ గ్రంథాన్ని చదివారు, అవునా కదా? చదివారు. మరి మనం ఎన్నిసార్లు చదివినాము? ఒకసారన్నా చదివినామా? 2 సార్లన్నా చదివినామా? 10 సార్లన్నా చదివినామా? పలకరండి. ఒక భక్తుడు అన్నాడు, మనం చచ్చేలోపు మన వయసు ఎంత ఉంటే అన్నిసార్లు బైబిల్ చదివి ఉండాలంట, మినిమం. అది అర్థమైందా? మనం చచ్చేలోపు మన వయసు ఎంత ఉంటే కనీసం అది మినిమం అన్నిసార్లు బైబిల్. దీంట్లో అందరం ఫెయిలే కదా? చదివినామా ఇప్పటికీ? మన వయసు అంతా బైబిల్ చదివినామా అన్నిసార్లు? లేదు. అందుకే చదువుదాం ఇప్పుడు అంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ప్రపంచంలో ఎంతో మంది ఎక్కువగా ప్రేమించే పుస్తకం, ఎన్నో ఇళ్లలో ఎక్కువగా ఉండేటువంటి పుస్తకం, ఈరోజు మార్కెట్లో ఎక్కువగా కొనబడుతున్నటువంటి పుస్తకం, ఎన్నో ఎక్కువ ప్రతులు ప్రింట్ అవుతున్నటువంటి పుస్తకం. అంతేకాదు మన ఇళ్లలో బూజు పట్టిపోతున్న పుస్తకం కూడా అదే. అవునా? విచారించదగిన విషయం. నిజంగా మనం విచారించాలి. అయ్యో, దేవుని వాక్యము నాకు ఇంత సౌలభ్యంగా అందుబాటులో ఉంటే నేను దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నానే, దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నానే, దేవుని వాక్యాన్ని నేర్చుకోలేకపోతున్నానే అనే బాధ మనలో నిజంగా కలగాలి. అప్పుడే మనం చదువుతాం. దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి శ్రద్ధ ఎంత గొప్పది ఒకసారి ఆలోచించాలి. అసలు ఉందా శ్రద్ధ? ఆనాడు ప్రపంచ చక్రవర్తులు, గొప్ప గొప్ప వ్యక్తులు దేవుని వాక్యానికి విలువ ఇచ్చి, ప్రాధాన్యత ఇచ్చి తమ జీవితాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? జార్జ్ 5 అంటాడు, ఈ లోకంలో మిక్కిలి విలువైన పుస్తకం బైబిల్ గ్రంథం. జార్జ్ వాషింగ్టన్, అమెరికా మొదటి అధ్యక్షుడు, ఏమన్నాడు? బైబిల్ లేకుండా ప్రపంచాన్ని పరిపాలించడం కష్టం అని అన్నాడు. మరి మన జీవితాలను పరిపాలించుకోవడానికి కూడా ఏం కావాలి? బైబిల్ కావాలి. క్వీన్ విక్టోరియా ఆమె చెప్పిన మాట, ఇంగ్లాండ్ దేశ ఘనతకు కారణం ఇంగ్లాండ్ సైన్యం కాదు, కేవలం బైబిలే. దాన్ని విడిచిపెట్టారు, అందుకే ఆ దేశం అయిపోయింది, పతనం అయిపోయింది. కనుక మనకు కూడా అంతే, దేవుని వాక్యానికి మనం ఎంత ఘనత ఇస్తామో మన జీవితానికి అంత ఘనత వస్తుంది. న్యూటన్, సర్ ఐజాక్ న్యూటన్ తెలుసు కదా, ఆయన అన్నాడు, ఇంకా ఆయన మహా ఫిజిసిస్ట్ కదా, ఆయన అన్నాడు, లోకంలో ఉన్న గ్రంథాలన్నీ ఒకచోట చేర్చి బైబిల్ని దగ్గరకు తెస్తే ఈ గ్రంథాలన్నీ బైబిల్కి సాగిలపడాల్సిందే అన్నాడు. మరి అలాంటి శ్రేష్టమైన గొప్ప గ్రంథంను దేవుడు మన చేతిలో పెడితే మనం ఏం చేస్తున్నాం? దాన్ని గూట్లో పెడుతున్నాం కదా. ఆదివారం సాయంకాలం మధ్యాహ్నం గూట్లో పెడితే మళ్ళీ వచ్చేటప్పుడు బూజు తీస్తున్నాం కదా. చదువుతున్నామా దేవుని వాక్యాన్ని? చదువుదాం, దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 28వ వచనంలో ఆ నపుంసకుడు తాను డ్యూటీలో వెళ్తూ, రథం మీద వెళ్తూ చదువుతూ ఉన్నాడు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, చదువుట యందు నీవు జాగ్రత్తగా ఉండు అంటే. నేను వచ్చేంత వరకు చదువు. లెట్ us read the Bible, let us read the word of God until he comes. ఆ రోజు పౌలు తిమోతికి నేను వచ్చేంత వరకు అన్నాడు. ఈరోజు ప్రభువు మనతో అంటున్నాడు, నేను వచ్చేంత వరకు చదువుట యందు జాగ్రత్తగా. రీడ్ ద బైబిల్, రీసెర్చ్ ద బైబిల్. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకొనుడి. ఊరికే చదవడం కాదు, అందులో ఏముందో పరిశీలించండి, పరిశోధించండి. పైన చదవడం కాదు, మొక్కుబడిగా చదవడం కాదు, అలవాటుగా చదవడం కాదు, దాన్ని పరిశోధన చేయండి, పరిశీలించండి. రీడ్ అండ్ రీసెర్చ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనంలో కూడా మనం చదువుతాం, దేవుని వాక్యాన్ని పరిశోధించండి అండ్ రిసైట్ ఇట్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీ వాటిని అభ్యసింపజేసి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? అభ్యసించాలి, రిసైట్ చేయాలి,
బైహార్ట్ చేయాలి, కంఠత వాక్యాలు నేర్చుకోవాలి. సండే స్కూల్ పిల్లలకు ఒకటే కాదు కంఠత వాక్యాలు, మనం కూడా నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని కంఠ పాఠంగా నేర్చుకోవడం. అలా మనం చూస్తే లేఖనాల్లో గురించి, వాక్యాన్ని గురించి చాలా హెచ్చరికలు మనం చూస్తాం. దాన్ని చదవండి, ధ్యానించండి, పరిశోధించండి, అభ్యసించండి, గైకొనండి అనే మాటలు మనం ఎన్నో చూస్తాం. కనుక ఈ సాయంకాలం వేళ మనము దేవుని గ్రంథాన్ని గురించినటువంటి చరిత్ర తెలుసుకుంటూ ఉండగా ఆ చరిత్ర మన జీవితాలను కదిలించాలి. ఆ చరిత్ర మన జీవితాన్ని ఛాలెంజ్ చేయగలగాలి. లేకపోతే నువ్వు ఎంత చరిత్ర చదువుకున్నా వేస్ట్. మనం చరిత్ర తెలుసుకోవడం కాదు, ఆ చరిత్ర ద్వారా మనము ప్రోత్సాహం, సవాలు పొందగలగాలి. ఒక వ్యక్తి అన్నాడు, చరిత్ర చదవడం కాదు విద్యార్థి లక్షణం, చరిత్ర సృష్టించడం అన్నాడు. మరి లోకంలో ఉన్న వాళ్ళకే అంత రోషం, పొగరు ఇవన్నీ ఉంటే మరి దేవుని పిల్లలకు మనకేముంది? ఉందా? దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉందా మనకు? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇతరులకు చేరవేయాలి అనే తపన మనకుందా? ఒకసారి మనం ఆలోచించాలి. ఈ వాక్యం కోసం ఎంతమంది ఎన్ని విధాలుగా కష్టపడ్డారో వాటన్నిటిని మనం గుర్తు చేసుకుంటూ మన జీవితంలో కూడా దేవుని వాక్యానికి అంతే ప్రాధాన్యత ఇస్తూ, అంతే శ్రద్ధ చూపెడుతూ, అంతే ప్రయాసతో, అంతే పట్టుదలతో దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ముందుకు సాగుదాం. బిబ్లియాలజీలో మనం ఇంతవరకు చాలా విషయాలు నేర్చుకున్నాం. మొదటిది ఏం చూసాము? పరిచయం, ఇంట్రడక్షన్ చూసాం. తర్వాత రెవల్యూషన్, తర్వాత ఇన్స్పిరేషన్, ఆ తర్వాత ఇన్స్క్రిప్షన్, ట్రాన్స్మిషన్, ఆ తర్వాత రిజర్వేషన్, ఆ తర్వాత కెనోనైజేషన్, ఆ తర్వాత అక్యూరసీ, తర్వాత అథారిటీ, తర్వాత ట్రాన్స్లేషన్, తర్వాత ఇల్యూమినేషన్. దాదాపు 10 విషయాలు మనం చూసాం. ఇవన్నీ మనం ఊరికే పైన జస్ట్ అలా చూసుకుంటూ పోయినాం. తర్వాత మీరు ఇంకా స్టడీ చేయండి, చాలా విషయాలు అందులో మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. మనం తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది. వాటన్నిటిని తెలుసుకుందాం. దేవుని వాక్యం మన చేతిలోనికి రావడానికి దేవుడు ఏ విధంగా ఒక్కొక్కరిని వాడుకున్నాడో దాన్ని మనం గుర్తిద్దాం. అలాగే మనం కూడా మన ముందు తరాల వారు ఎలాగైతే మనకు అందించారో అలాగే మన తదనంతరం, మన తర్వాత దేవుని వాక్యం ఇతరులకు చేరాలి. అలా చేరవేయడానికి మన వంతు బాధ్యత మనం తీసుకోవాలి. మన వంతు కృషి మనం చేయాలి. మనం ప్రయాస మనం పడాలి. దేవుని వాక్యాన్ని అధికంగా చదువుదాం. లెట్ us read it, research it and recite it and meditate upon it. దేవుడు ఈ ధ్యానాన్ని మన కొరకు దీవించునుగాక. మీరందరూ శ్రద్ధగా ఉదయం నుండి కూర్చొని ఓపికగా విన్నందుకు మీకు అందరికీ చాలా ప్రత్యేకమైన వందనాలు. అలాగే డేవిడ్ అన్న గారికి, అలాగే పుష్పరాజన్న గారికి, రమణన్న గారికి, ఇక్కడున్న సంఘ పెద్దలకు నేను నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యములు వెల్లడగుడుతోట నేను వెలుగు కలిగాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును హెచ్చించి ఉన్నాను. మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క పథకం, మీ యొక్క హృదయాంతరాల్లో ఉన్న ప్రణాళిక ప్రోగ్రాం ఈ చిన్న సెషన్ ద్వారా మేము నేర్చుకోవటానికి, అందులో ఉన్న మ్యాగ్నిట్యూడ్, గ్లోరీ, గ్రంథం యొక్క ఆధిక్యతను, గ్రంథం యొక్క మహిమను మేము జ్ఞాపకం చేసుకొని ఇంకా దాన్ని ఎక్కువ చదవటానికి, పఠించడానికి, అనేకులకు నేర్పించడానికి, ఆ విధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాలేకపోయిన వారికి తరుణం దయచేయండి. ఎవరు వారి గమ్యస్థానాలకు వెళ్తుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు సెలవు లేకపోయినప్పటికీ సోదరులు సెలవు పెట్టుకొని రవికుమార్ గారు మరి సంఘమును ప్రేమించి వాక్యం అందించడానికి ఈ లెసన్స్ అందించేందుకు ఆయన పరిచయను జ్ఞాపకం చేసుకోండి. కర్నూలు అగాపే క్రిస్టియన్ అసెంబ్లీ, అందులో ఉన్న ప్రియులను జ్ఞాపకం చేసుకోండి.
నేటి పరిచర్యలో మరి ప్రత్యక్షంగా పరోక్షంగా వెనుకుండి ముందుండి పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ కలగ చేసుకోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకి మన గృహాలకి తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.